హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. వెల్కమ్ టు హరీష్ ప్రాపర్టీస్. ఎస్, మనకిప్పుడు నేషనల్ హైవే ఏదైతే 12 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవేగా మారబోతుందో అదే బెంగళూరు హైవే NH44. దానికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కాన్సెప్ట్ తోటి మీ ముందుకు తీసుకొచ్చాము. సో ఇది ఒక గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లొకేషన్స్ లోపల కూడా మనకి ఎమ్యూనిటీస్ ఎంత క్లియర్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటే ఎవ్రీథింగ్ అప్డేటెడ్ డెవలప్మెంట్స్ అండి. లైక్ చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలా ఉందో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. ఇంకా చాలా ఇమ్యూనిటీస్ ఉన్నాయి. దాన్ని చూసుకుంటే జస్ట్ మనకు షాద్ నగర్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ మాత్రమే. అండ్ ఇది షాద్ నగర్ మున్సిపాలిటీలో ఉంది. సో లోపలికి వెళ్ళి మనము దాని ఇమ్యూనిటీస్ ఒకసారి చూద్దాం రండి. మనం లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది పార్క్ ఏరియా, దాదాపు 1.5 acres ఉంటుంది. దీంట్లో మనము క్లబ్ హౌస్ ఇస్తున్నాము. అట్ లాస్ట్ కి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఈ గ్రీనరీని మనకి మెయింటైన్ చేయడానికి కూడా ఒక స్పెషల్ ఒక టీం ఉంది మనకి. అండ్ మనకు సిసి రోడ్స్ చూసుకున్నట్టయితే 40 feet రోడ్స్ అండి, అన్ని ఆల్మోస్ట్ 40 feet రోడ్స్, అన్ని సిసి రోడ్స్ ఇచ్చేసినాము. అండ్ ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి ఇటు ముందు చూసుకుంటే మీరు చూడండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అక్కడ బాక్సెస్ ఉన్నాయి. ఆ బాక్సెస్ త్రూ మనము పవర్ సప్లై అనేది తీసుకుంటాము. అండ్ మనకి ఇక్కడ చూడండి వాటర్ సప్లై కూడా ప్రతి ఒక్క ప్లాట్ కి మనకు వాటర్ సప్లై ఇచ్చేసి పెట్టాము ఆల్రెడీ. అండ్ ఫుట్పాత్ ఏరియా కూడా నీట్గా క్లోజింగ్ జరిగింది. ఇంకోటి ఏం తెలుసా మీకు, హార్వెస్టింగ్, అది ఒకసారి ముందు చూడండి. హార్వెస్టింగ్ అంటే ప్రతి ప్లాట్ కి ఒక మధ్యలో మిడిల్ ఆఫ్ దాంట్లో హార్వెస్టింగ్, ఎందుకంటే వాటర్ స్టోరేజ్ ఏదైతే రెయిన్ వాటర్ ఉన్నాయో రెయిన్ వాటర్ స్టోరేజ్. అండ్ ఫుట్పాత్ ఏరియా కూడా నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం పూర్తి మెయింటెనెన్స్ కూడా మన కంపెనీ భరిస్తుంది. అండ్ ఇక్కడ మోడల్ విల్లా ఒకటి కన్స్ట్రక్షన్ చేసాం చూడండి. దాని బ్యాక్ సైడ్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము. సో దీంట్లో ఇమ్యూనిటీస్ ఫస్ట్ వచ్చేసి సిసి రోడ్స్, 40 feet రోడ్స్, ఆల్ 40 feet రోడ్స్, అండ్ డ్రైనేజ్ కనెక్షన్, అండ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండ్ కరెంట్. ఆల్రెడీ స్ట్రీట్ లైట్స్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు, స్ట్రీట్ లైట్స్ కూడా కంప్లీట్ చేసాము. పార్క్ ఏరియా అండ్ మనకి క్లబ్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంది. మిగతా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ దీంట్లో మనము నెక్స్ట్ మంత్ 30 విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. ఇది జస్ట్ వెరీ తక్కువ ప్రైస్ లో ఉంది. అండ్ నియర్ బై మనకి బెంగళూరు హైవేకి చాలా దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. అండ్ షాద్ నగర్ మున్సిపాలిటీలో ఉంది. మనకు జస్ట్ ఇక్కడ నుంచి షాద్ నగర్ 5 minutes డ్రైవ్ లోనే మనకు నేషనల్ మార్ట్, CMR షాపింగ్ మాల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఎవ్రీథింగ్ ఫెసిలిటీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఒక విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు, ఒక ఫామ్ హౌస్ కావచ్చు, ఎనీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కిందకి వెళ్ళినా కానీ, ఈవెన్ మీకు ఒకవేళ మనీ జనరేట్ అవ్వాలన్నా కూడా MSN ల్యాబ్ 12,000 members ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఇక్కడ మనకు ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ తీసుకున్నా కూడా ఇక్కడ మనకి రెంట్ వైజ్ కూడా మంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ మోడల్ విల్లా ఒకసారి చూపిస్తా, లోపలికి రండి. సో మనము మోడల్ విల్లా దగ్గరకు వచ్చాము. ఇది మనకి ఎంట్రన్స్. ఆల్మోస్ట్ ఇది ఒక 500 square yards లో మనం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. బట్ ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రము 250 square yards లోనే కన్స్ట్రక్షన్ చేశాము. సో లోపలికి వెళ్ళి చూడండి, ఇది జస్ట్ ఎంట్రన్స్ ఏరియా. ఇక్కడ ముందు మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో ఈ మోడల్ ప్రాజెక్ట్ ఏంటంటే అండి, ముందుకు రండి వెళ్దాం. ఈ మోడల్ ప్రాజెక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకు ముందు, మనకి 30 విల్లాస్ మనము నెక్స్ట్ మంత్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. సో ఆ నెక్స్ట్ మంత్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చేసినాయి. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. మనకి ఈ మోడల్ విల్లాని బట్టి, అంటే ఇదే టైప్ లో కట్టాలని ఏం లేదు, కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే దాన్ని బట్టి కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్ ఏరియా, ఇది కిడ్స్ది అండ్ అడల్ట్స్ది. సో లోపలికి ఎంట్రన్స్ అక్కడ సైడ్ ఉంది, మళ్ళీ ఇక్కడ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంది. ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఇది లోపలికి ఎంట్రీ చూసుకుంటాం మనం. సో కన్స్ట్రక్షన్ కూడా మనము బిల్డర్ కన్స్ట్రక్షన్ కూడా మనమే చేసిస్తాం. 165 square yards అండ్ 220 square yards లో ఇది కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఇదంతా ఓపెన్ ఏరియా. ఇక్కడ కిచెన్, ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాము. అండ్ సేమ్ పైన కూడా మనకి ఒక 2 bedrooms వచ్చాయి. అండ్ ఓపెన్ ఏరియాని స్పేసెస్గా ఎక్కువ వదిలిపెట్టినామండి, ఎందుకంటే ఏదన్నా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. సో అదే ఉద్దేశంతో ఈ స్పేస్ అని ఇక్కడ ఇంకొక బెడ్రూమ్స్ కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఏదైనా మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఈజీగా మనం కన్స్ట్రక్షన్ చేసుకునేటట్టు ఉండేటట్టు వీలుగా పెట్టాము. ఇది మనకు 70% బ్యాంక్ లోన్ ఉంటుందండి. అండ్
ఒకవేళ డిపెండ్స్ ఆన్ కస్టమర్ మీద డిపెండ్ అయ్యి కూడా 80% వరకు రావచ్చు. కాకపోతే మేము మినిమం 70% చెప్తున్నాము. అండ్ లొకేషన్ హైలైట్స్ అంటే ఇందులో మనకు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఫర్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇది షాద్నగర్ మున్సిపాలిటీ అండ్ బెంగళూరు హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అండ్ థర్డ్ వచ్చేసి RRRకి ఇన్సైడ్ మనకి ఇక్కడ నుంచి RRR దాదాపు 2.5 కిలోమీటర్స్ దూరం నుంచి వెళ్తుంది. సో అంటే మనం ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ లోపలైతే ఎలా అయితే ప్రాజెక్ట్స్ ఉన్నాయో, రీజనల్ రింగ్ రోడ్కి ఈ ఇన్నర్ ప్రాజెక్ట్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్. మనకి అప్రిషియేషన్ అనేది చాలా తొందరగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 20 విల్లాస్ ఇలా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మనకు అప్రిషియేషన్ అనేది పెరుగుతూ వస్తుంది. సో మరిన్ని వివరాలకి మన స్క్రీన్ పై నెంబర్కి కాల్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.